అనగనగా ఒకప్పుడు మేఘాలపైన తేలియాడే ఓ అందమైన రాజ్యముండేది. అక్కడ బంగారు రాజభవనాలు, తోటలు మరియు మెరిసే జలపాతాలతో ఉంటాయి. ఆకాశం ప్రకాశవంతమైన నీలం రంగులో మృదువైన తెల్లని మేఘాలతో తేలుతుంది. రంగురంగుల పక్షులు మనోహరంగా ఎగురుతూ శ్రావ్యమైన రాగాలు పాడుతూ ఉంటాయి. ఆ రాజ్యంలో దేవకన్య అనే చిన్నారి రాజకుమార్తె ఉండేది. ఆమె అందరికీ సహాయం చేయడం అంటే ఎంతో ఇష్టం. ఆమె తోట గుండా నడుస్తూ తన చేతివేళ్ల వద్ద అద్భుతంగా వికసించే పువ్వులను తాకుతుంది. ఒకప్పుడు ప్రకాశవంతంగా ఉన్న ఆకాశం ఇప్పుడు దట్టమైన సుడులు తిరుగుతున్న చీకటి మేఘాలతో కప్పబడి ఉంది. పక్షులు నిశ్శబ్దంగా ఉన్నాయి. దేవకన్య ఆందోళన చెందుతూ వాడిపోతున్న రాజ్యం మధ్యలో నిలబడి ఆకాశం వైపు చూస్తూ వెలుగును తిరిగే తీసుకురావాలనే కోరికతో చేతులు జోడించి వేడుకుంటుంది. ఆ రాజ్యంలో ఉన్న తెలివైన మంత్రి ఇదంతా క్రూర మంత్రగత్తె కాళినీదేవి చేసినదని దేవకన్యతో చెప్తాడు. రాతి గోడలపై నీడలు మినుకుమినుకుమనే బంగారు వెలుగులతో ఆ ప్రాంగణం మసకగా వెలిగపోతోంది. దేవకన్య తన మొదటి రత్నం కోసం అడవిలోకి వెళ్ళింది. కాని ఓ భారీ సింహంను చూసి, నేను నీతో పోరాడాను, కాని నీ హృదయం వినాలనుకుంటున్నాను అంది. ఆమె ధైర్యాన్ని చూసి సింహం సంతోషించింది. తన నిజాయితీని మెచ్చుకుని సింహం రత్నాన్ని ఇచ్చింది. దేవకన్య రెండో రత్నం కోసం ఒక నదికి చేరుకుంది. అక్కడ రెండు చేపలు గొడవ పడుతున్నాయి. దేవకన్య చిరునవ్వుతో, మీరిద్దరూ కలిసి జీవించాలి, నీరు అందరిదీ. చేపలు ఆమె జ్ఞానాన్ని అర్థం చేసుకుని స్నేహితులయ్యాయి. నీ మంచితనానికి గౌరవంగా రత్నాన్ని తీసుకో అని ఇచ్చాయి. మూడో రత్నం కోసం మంచుతో కప్పబడిన కొండమీద ఒక చిన్న ఫేరీ ఏడుస్తూ కనిపించింది. ఎవరూ నన్ను ప్రేమించరు. అప్పుడు దేవకన్య ఆమె చెయ్యి పట్టుకొని, నువ్వు ఒంటరిగా కాదు, మనం బంధువులం. ఆ మాటలతో ఫేరీ గుండె సంతోషంగా మారింది. నీ ప్రేమకి ఈ రత్నం తీసుకో అని ఇచ్చింది. దేవకన్య 3 రత్నాలను రాజ్యంలో తీసుకువచ్చింది. అవి ఒకదానికంటే మరొకటి ప్రకాశిస్తున్నాయి. ఆమె వాటిని ఒక మహామంత్ర సరస్సులో వేసింది. మాయచీకటి మాయమైపోయింది. ఆకాశం మళ్లీ నీలంగా మారింది. పక్షులు మళ్లీ పాటలు పాడాయి. ప్రజల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. దేవకన్య మన రాజ్యాన్ని రక్షించింది అని అందరూ ఆనందించారు. కాళినీదేవి తన శక్తిని కోల్పోయింది. ఇది సాధ్యమేనా అని అరిచింది. ఆమెకు రాజ్యంలో ఇక శక్తుల్లేకుండా మాయమైపోయింది. దేవకన్య ధైర్యం, ప్రేమ చూపించి రాజ్యాన్ని రక్షించింది. నువ్వు నిజమైన రాణివి అని ప్రజలంతా చప్పట్లు కొట్టారు. ఇప్పటినుండి రాజ్యంలో అందరూ సంతోషంగా జీవించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.